విజయనగరంలో నకిలీ ఐపీఎస్ పై ఎన్టీవీ కథనానికి స్పందించారు హోంమంత్రి అనిత. డిప్యూటీ సీఎం పవన్ మన్యం పర్యటనలో భద్రతా లోపంపై ఆమె సీరియస్ అయ్యారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. భద్రతా లోపంపై దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఐపీఎస్ యూనిఫామ్ లో పవన్ చుట్టూ తిరిగిన వ్యక్తిని సూర్యప్రకాష్ రావుగా గుర్తించారు. నకిలీ ఐపీఎస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తికి సెల్యూట్ కొడుతూ కొందరు ఫోటోలు కూడా దిగారు. నేటి నకిలీ ఐపీఎస్ ఘటనపై హోంమంత్రి అనిత విచారణకు ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లాలో ఈ నకిలీ ఐపీఎస్ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది. పూర్తిగా ఏదైతే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఏజెన్సీలో పర్యటించిన నేపథ్యంలో ఐపీఎస్ సింబల్స్ పెట్టుకొని పూర్తిగా యూనిఫామ్ ధరించి ఆయన చుట్టూ తిరిగి పూర్తిగా చుట్టూ తిరగడం జరిగింది. అయితే ఈ యొక్క అంశం పైన పూర్తిగా చివరికి ఇప్పుడు ఈ నకిలీ ఐపీఎస్ అని తేలడంతోనే పూర్తిగా ఇప్పుడు పోలీసులంతా కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఎవరు ఎంతకీ ఐపీఎస్ ఆఫీసర్ అని ఎలా వచ్చాడు ఏంటి అనే దానిపైన ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఎస్పీ వివిధ అన్ని విభాగాల వారు కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో దానిపైన ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు పోలీసుల యొక్క ఒక డిప్యూటీ సీఎం వై కేటగిరీ కలిగిన భద్రత కేటగిరీ కలిగిన ఆయన చుట్టూ తిరగడం పైన పూర్తిగా ఇప్పుడు హోమ్ మినిస్టరే సీరియస్ అయ్యారు. అసలు ఏంటి ఎంత దొల్లతనం ఉందా అనేది ఇప్పుడు పూర్తిగా అధికారుల పైన ఫైర్ అయ్యే పరిస్థితి కూడా ఉంది. అయితే దీనిపైన పూర్తిగా విచారించి ఎవరి దగ్గర లోపం జరిగింది అన్న దానిపైన పూర్తిగా విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని హోమ్ మినిస్టర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీని వ్యవహారం ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇటీవల ఏజెన్సీ అత్యంత సెన్సిటివ్ ఏరియా సమస్యాత్మకమైన గిరిశిఖర గ్రామాల్లో ఒక డిప్యూటీ సీఎం పర్యటించినప్పుడు దాదాపు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు పెద్ద ఎత్తున 1500 మంది పోలీస్ సిబ్బంది అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. అయితే ఈ యొక్క ఎవరైతే సూర్యప్రకాష్ అనే ఈ నకిలీ ఐపీఎస్ ఎలా ఉన్నాడంటే పూర్తిగా ఆయన సొంత వాహనంలో పూర్తిగా గిరిశిఖర్ గ్రామం ఎక్కడైతే సాగు జ్వాల అనే ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. అయితే మక్కువ అనే మండలం ఉంటుంది. అక్కడి నుంచి పూర్తిగా పోలీసులు అంచెలంచెలుగా పూర్తిగా ఎక్కడికక్కడ క్షుణ్ణంగా అందరినీ పరిశీలించి పాసులతో పాటు అలాగే వాళ్ళ ఐడెంటిటీ కార్డులు చెక్ చేసి చాలా వరకు కూడా పంపించారు. అయితే చాలా ఎందుకంటే ఏజెన్సీ గిరిశిఖర్ గ్రామం ఇక్కడ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం ఇదంతా కలిసి చాలా సెన్సిటివ్ ఏరియా కావున అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య పర్యటన సాగించారు. అయితే ఈ నకిలీ ఐపీఎస్ లోనికి రావటం పూర్తిగా పెద్ద అధికారులు సెల్యూట్లు చేయటం అలాగే ఆయన తో సెల్ఫీ ఫోటోలు దిగడం ఇవన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసులు దానిపైన విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో ఉన్నారు. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే సూర్యప్రకాష్ ని అదుపులోకి తీసుకుని ఉంచడం జరిగింది. ఇప్పుడు విచారణ జరుపుతున్నారు. ఇక్కడి నుంచి మక్కువ తీసుకెళ్లే అవకాశం అయితే ఉందనేది. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.